హలో ఆల్, ఈ వీడియోలో ఐ విల్ ఫైండ్ యూ లిమిటెడ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది అండ్ డబ్బింగ్ కూడా బాగుంది. అండ్ సిరీస్ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. మీకు కనుక వైలెన్స్, గోరు, సూసైడ్ ఇలాంటి వాటిలో ఇబ్బంది ఏం పడము అనుకుంటే ఫ్యామిలీతో చూడొచ్చు. సెక్స్ అండ్ న్యూడిటీ అయితే లేదు. టోటల్ గా 8 ఎపిసోడ్స్ తో సిరీస్ అయితే కంప్లీట్ అయిపోద్ది. దీనికంటూ సీజన్ 2 లాంటివి ఏమి ఉండవు, ఎందుకంటే ఇట్స్ జస్ట్ లిమిటెడ్ సిరీస్ కాబట్టి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 35 to 45 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అనే హీరో డేవిడ్ బరోజ్. తనైతే తన కొడుకుని చంపిన కారణంగా జైలుకి అయితే వెళ్తాడు భయ్యా. ఆఫ్టర్ 5 years తర్వాత తన మరదలైతే తన దగ్గరికి వచ్చి ఒక షాకింగ్ ట్రూత్ అయితే చూపిస్తుంది. ఆఫ్టర్ దట్ ఏం జరిగింది, మరి డేవిడ్ బరోజ్ ఎందుకు తన కొడుకుని చంపాడు, అసలు ఏం జరిగింది, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది ఈ ఐ విల్ ఫైండ్ యూ అనే సిరీస్. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే, వాట్ ఏ సిరీస్ భయ్య, అసలు ఏమన్నా సిరీస్. చాలా రోజుల తర్వాత ఒక మంచి క్రైమ్ డ్రామా సిరీస్ అయితే చూసా. స్టార్ట్ టు ఎండ్ అసలు సూపర్ డ్రామా. అసలు అంటే ఇదిరా బాబు క్రైమ్ డ్రామా అంటే అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. ఎందుకంటే ఈ మధ్యన మనం చూసిన చాలా సిరీస్ లో అనవసరమైన డ్రామా కుప్పలుగా పెడుతున్నారు. క్యారెక్టర్స్ యొక్క ఫ్లాష్ బ్యాక్స్ గానీ, బ్యాక్ స్టోరీస్ గానీ, అనవసరంగా హీరోకి ఒక డ్రామా క్రియేట్ చేయడం, ఇలాంటివి చాలా పెడుతున్నారు అన్నమాట. బట్ ఇక్కడ ఏంటంటే ప్రతి డ్రామా కూడా ఒక అర్థం ఉంటుంది. అంటే మెయిన్ క్యారెక్టర్ చుట్టూరు నడిచే స్టోరీ, వాళ్ళకి బ్యాక్ స్టోరీస్ ఉంటాయి అండ్ వాళ్ళకి ఒక డ్రామా ఉంటుంది అండ్ ఇన్వెస్టిగేషన్ చేసే పోలీస్ ఆఫీసర్లకి ఒక మంచి బాండింగ్ ఉంటుంది అండ్ సైడ్ క్యారెక్టర్స్ కి మంచి లవ్ స్టోరీస్ ఉంటాయి అండ్ ప్రతిదీ కూడా మెయిన్ గా ఏ థీమ్ అయితే నడుస్తుందో ఈ కిడ్ కి సంబంధించిన థీమ్ దానికి కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఎలా రాస్తారా అలాంటి డ్రామాని, అసలు చాలా రోజుల తర్వాత నాకు వర్కౌట్ అయింది ఆ డ్రామా అంతా కూడా. ప్రతిదీ కూడా మెయిన్ ఏ ప్లాట్ అయితే ఉందో సిరీస్ లో, ఈ ఐ విల్ ఫైండ్ యూ అన్న ప్లాట్ మీకు చూస్తే అర్థమవుతుంది, నేను స్పాయిలర్ రివీల్ చేయను, దానికి కనెక్ట్ అయ్యి ఉంటాయి. అండ్ ఆ డ్రామాతో పాటు ప్రతి క్యారెక్టర్ కూడా ఆ పాయింట్ కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. నాకు అక్కడే పిచ్చిగా నచ్చేసిన సిరీస్. ప్రతి డీటెయిలింగ్ కూడా, ప్రతి డాట్స్ కూడా సూపర్ గా కనెక్ట్ చేస్తారు. ఎవ్రీ ఎపిసోడ్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మీకు స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచే హుక్ అవుతారు భయ్య. మీకు ఎప్పుడైతే ఆ మరదలు వచ్చి 5 years తర్వాత జైల్లో ఉన్నప్పటి నుంచి ఒక ట్విస్ట్ రివీల్ చేస్తుందో అక్కడి నుంచి మొదలవుతుంది అనమాట సిరీస్. అసలు హుక్ అవుతారు. మంచి ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. అండ్ మెయిన్ గా డేవిడ్ బరోజ్, అదే మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేసిన యాక్టర్ శామ్ వర్తింగ్టన్, సూపర్ పర్ఫార్మెన్స్ భయ్యా. ఎందుకంటే హీరో తను, బట్ ఓవర్ ది టాప్ ఎక్కడ ఉండదు. ఎందుకంటే తను ఒక హెల్ప్లెస్ పర్సన్. దానికి మించి అంతకు మించి తను ఏం చేయలేడు. చాలా గ్రౌండెడ్ గా ప్రెజెంట్ చేస్తారన్నమాట ఆ డ్రామా అంతటిని కూడా. హీరో ఎక్కడ కూడా ఎవరిని పడితే వాళ్ళని వేసుకుని వెళ్ళిపోవడం, రెవెంజ్ అని ఏదో చేసేయడం, తను ఏదో ఇన్వెస్టిగేషన్ చేయాలంటే తనే తోపు, ఇంకెవరు ఉండరు, ఇలాంటివి ఏమి ఉండవు. చాలా గ్రౌండెడ్ డ్రామా ఉంటుంది. తనకు వేరే వాళ్ళ హెల్ప్ కావాలి, తను అంతకు మించి చేయలేడు. అదంతా కూడా చాలా నీట్ గా ప్రెజెంట్ చేశారన్నమాట. చాలా గ్రౌండెడ్ గా ప్రెజెంట్ చేశారు. నాకు అక్కడ కూడా బాగా కనెక్ట్ అయ్యాను నేను. అండ్ ఇంకా కొన్ని ట్విస్ట్లు వస్తాయి భయ్యా, హైలైట్. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు నేను. అసలు పీక్స్. అసలు ఎపిసోడ్ 6 ఒకటి సూపర్ వర్కౌట్ అవుతుంది. అక్కడి నుంచి ఇంకా తర్వాత ఎపిసోడ్స్ వచ్చే ట్విస్ట్లు కూడా మైండ్ బ్లోయింగ్. అసలు అంటే ఇలా కూడా ఉంటుందా అన్న డౌట్ కూడా వచ్చింది నాకు. చాలా బాగుంది భయ్య. ఎక్కడ కూడా నన్ను అయితే సిరీస్ డిసప్పాయింట్ చేయలేదు. డ్రామా ఆన్ పాయింట్ ఉంటుంది. క్యారెక్టర్స్ మధ్య ఆ డాట్స్ ని కనెక్ట్ చేసిన విధానం కూడా చాలా బాగుంటుంది. అండ్ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ గానీ అండ్ ఆ బ్యాక్ స్టోరీస్ గానీ చాలా డీటెయిలింగ్ గా ప్రెజెంట్ చేస్తారు. సో ఎక్కడ కూడా నేనైతే డిసప్పాయింట్ అవ్వలేదు అండ్ ఎక్కడ కూడా లాజిక్స్ కూడా మిస్ అవ్వలేదు. ఇది నాకు పర్ఫెక్ట్ గా అనిపించింది నాకు మెయిన్ గా. సో ఒక సూపర్ క్రైమ్ డ్రామా సిరీస్ చూద్దాం అనుకుంటే సస్పెన్స్ అండ్ మిస్టరీ అయితే సూపర్ వర్కౌట్ అవుతాయి మీకు. మీరు కనుక క్రైమ్ డ్రామాస్ అండర్లైన్ ద పార్ట్, కొంతమంది థ్రిల్లర్ యాక్షన్ అనుకుని చెప్పేసి చూసేసి మళ్ళీ నన్ను వేసుకుంటారు. క్రైమ్ డ్రామాస్ ఇష్టపడే వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ఖచ్చితంగా ఈ ఐ విల్ ఫైండ్ యూ అన్న సిరీస్ మిస్ అవ్వకండి. ఖచ్చితంగా ట్రై చేయండి. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది కాబట్టి. ఓకే, మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.